శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు. కారణం ఏంటంటే, అన్నిటికంటే పెద్ద గ్రహం అనుకోండి, లేకపోతే ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహం అనుకోండి, పీడించే గ్రహం అనుకోండి, యోగించే గ్రహం అనుకోండి. కొందరికి యోగిస్తుంది, కొందరికి పీడిస్తుంది, కొందరికి రాజయోగం ఇస్తుంది, కొందరికి రాజయోగంలో ఉన్న వాళ్ళని బలహీనపరుస్తుంది, రకరకాలుగా చేస్తుంది. కానీ శని యొక్క సంచారం ఏదైతే ఉందో 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుండి ఇంకో రాశికి మారుతుంటుంది. ఈ 2.5 సంవత్సరాలు మారిన చోట ఉంటుందా అంటే శనీశ్వరుడు ఉండడు అక్కడ. కొంచెం వక్రగతితో వెనకాలలో వస్తాడు, మళ్ళా ముందుకు వెళ్తాడు, ముందు రాశిలోకి వస్తాడు, వెళ్తుంటే ఇలా రకరకాలుగా తిరుగుతుంటాడు శనీశ్వరుడు. అలాగే మనకు మకరంలో ఉన్నప్పుడు ముందు వెనక అవ్వడము, ఏదో 2.5 సంవత్సరాలతో అయిపోతుంది అనుకుంటే అది 3 సంవత్సరాల వరకే వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఇదే శనీశ్వరుడు మకరం నుండి కుంభంలోకి ఈ సంవత్సరం మార్చి 29 నాడు వెళ్తున్నాడు అనమాట. కుంభం నుండి మీనంలో ప్రవేశిస్తున్నాడంటే కుంభంలో స్వక్షేత్రము, సొంత ఇల్లు, తను అనుకున్నట్టు చేయగలుగుతాడు. తనకంటూ ఒక స్థాన బలం ఉంటుంది, స్థల బలం ఉంటుంది, చాలా ధైర్యంగా చేయగలుగుతాడు. తనకున్న బలం అంటే ఎలాంటి బలం అంటే దేనినైనా జయించేంత శక్తి కూడా ఉంటుంది. తను శాసిస్తే శాసించింది జరుగుతుంది కూడా. ఎప్పుడు కుంభంలో ఉన్నప్పుడు జరుగుతుండాలి. ఈ కుంభంలో ఉన్న శనీశ్వరుడు మీనంలోకి ప్రవేశిస్తాడు. ఈ మీనంలో ప్రవేశించినప్పుడు ఏంటంటే అది తన సొంత ఇల్లు కూడా కాదు, సొంత క్షేత్రం కూడా కాదు, కానీ అటువంటి మీనరాశిలో ప్రవేశిస్తాడు. సహజంగా తనకున్న క్వాలిటీస్ ఏంటంటే ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశికి ఏలినాటి శని ప్రభావం దాని ముందు రాశికి తర్వాత రాశికి ఉంటుంది. సో ఇప్పుడు మీనంలోకి రాగానే ఏంటంటే మీనరాశిలో వాళ్ళకి నెత్తి మీదకి వచ్చినట్టుగా ఉంటుంది, శిరస్సు మీద కూర్చున్నట్టు. మన తల మీద ఒక బరువు ఉంటే ఒకలా ఉంటుంది, మన కుడి చేతితో అదే బరువు మోస్తుంటే ఒక రకం ఫీలింగ్ ఉంటుంది, మనం అదే ఎడమ చేతితో మోస్తే అది ఇంకో రకంగా ఉంటుంది. 3 రకాల భావనలు ఉంటాయి. నెత్తి మీద ఉంటే భారం అది శరీరం మొత్తం మీద చూపిస్తుంది. సో అటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే చాలామంది భయాందోళన జరుగుతున్నది, ఏం చేసేస్తాడా ఏమిటని. మనకున్న 12 రాశుల్లో శని ఒక్కసారి మారేసరికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మేషం, వృషభం, మిథునం ఈ 3 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశికి 12వ ఇంట్లోకి వస్తున్నాడు ఈ శనీశ్వరుడు. అదే టైంకి అక్కడ రాహు కూడా ఉంటాడు. అంటే 2 పాపగ్రహాలు 12వ ఇంట్లో ఉన్నాయి. శని 12వ ఇంట్లోకి రావడం అంటే గోచార రీత్యా కొంతమందికి ఒక వయసు మళ్ళిన వాళ్ళకి ఒక త్యాగము, అంటే ఒక సన్యాసి యోగము, లేకపోతే ఒక ఈ యొక్క జీవన విధానం మీద ఒక వైరాగ్యము ఇటువంటి కలుగుతూ ధర్మ మార్గంలో ఉన్న, అలాగే మనకు దైవ బలం కోసం వెళ్తూ దైవత్వంలో కలవాలనుకున్న వ్యక్తులు ఎవరైనా, అంటే దైవ బలం పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, అలాగే ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళే వాళ్ళకి ఈ 12వ శనీశ్వరుడు రావడం వల్ల అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కారణం ఏంటంటే ఈ వైరాగ్యాన్ని చూపిస్తాడు. వైరాగ్యం నుండి మోక్షం వస్తుంది. కాబట్టి మేషంలో అటువంటి భావాలు ఉన్నవాడు, అంటే సాధారణంగా ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత, 45, 50 ఏళ్ళు దాటిన తర్వాత కొంత వైరాగ్యం మీద కలుగుతుంది మనిషికి. శరీరం మీద కానీ, మనసు మీద కానీ, లౌకిక ప్రపంచం మీద కానీ కలుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరికైనా మేషరాశి వాళ్ళు అయ్యండి 12వ శనీశ్వరుడు వస్తే మాత్రం ఖచ్చితంగా వైరాగ్య మార్గం, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, భగవద్గీతలో చెప్పిన అన్ని మార్గాలు వాడికి ఒకసారి కనబడతాయి. అక్కడ 2.5 సంవత్సరాలు మనిషి పూర్తిగా జీవన విధానం మీద కొంచెం ఆనందం తగ్గించుకుని మోక్ష మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదొక మంచి పని శనీశ్వర 12లోకి వెళ్తే. మిగిలినవన్నీ కూడా ఎలా చెప్పచ్చు అంటే మేషరాశి వారికి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళకి వచ్చేసరికి ఈ వైరాగ్యంతో పాటు ఖర్చులు ఇవన్నీ కూడా కనబడతాయి కదా. దాంతో చిరాకు కలిగి విపరీతమైన ఖర్చులు, విపరీతంగా శారీరక మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. కాబట్టి అందులో నుండి కూడా కొంత వైరాగ్యం పుట్టచ్చు. అంటే సహజంగా పుట్టే వైరాగ్యం వేరు, పీడనంతో పుట్టే వైరాగ్యం వేరు. ఈ పీడనంతో పుట్టిన వైరాగ్యం నుండి సహజమైన వైరాగ్యం వస్తుంది శనీశ్వరుడు 12 ఉంటే. శాస్త్రంలో నా అనుభవంతో చెప్తున్న విషయం. అనుభవం అంటే నాకు అలాంటి వచ్చిందని కాదు, ఎన్నో కేసులు చూస్తుంటాం కాబట్టి దాని దృష్టిలో పెట్టి చెప్తున్నాం. అలాగే వృషభ రాశి వారికి చూస్తే ఏకాదశంలోకి వచ్చాడు. ఇంతకుముందు దశమంలో ఉన్నాడు, ఇప్పుడు ఏకాదశంలోకి వచ్చాడు. ఏకాదశం అంటే ఏంటి? లాభస్థానంలోకి వచ్చాడు. వృషభానికి శని రాజయోగకారకుడు, వాడు ఏకాదశంలోకి వచ్చాడు. సో శనీశ్వరుడు వల్ల లాభమే జరుగుతుంది.
అంటే ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా అసలు ఎక్కడ రూపాయి పెడితే రూపాయి 10 రూపాయలు లెక్క అనమాట. లాభం జరిగి లాభం నుండి వీలైతే కొంత ఖర్చు అవుతున్నామో తప్ప ఖచ్చితంగా ఒక వ్యవహారాన్ని కానీ మొదలు పెడితే మాత్రం గోచార రీత్యా అది లాభదాయకంగానే జరుగుతుందన్నమాట. ఇది మనకు వృషభంలో మనకు విశేషంగా కనబడుతున్న విషయం అన్నమాట. శనీశ్వరుడు వల్ల జరిగే లాభం అనమాట. అలాగే మిథున రాశి వారికి రాజ్యంలో శనీశ్వరుడు చాలా అద్భుతం. భాగ్యాధిపతి రాజ్యంలో ఉండడం గోచార రీత్యా మిథున రాశి వారికి అదొక ప్లస్ పాయింట్ అనొచ్చు. అంటే అదృష్టం ఇచ్చేవాడే ఉద్యోగం చేసే ప్రదేశంలో కూర్చున్నాడు. మీకు అదృష్టం అని ఒక గ్రహం ఉంది, అది నువ్వు పని చేసే చోట కూర్చుంది వచ్చి. అప్పుడు పని ఎలా ఉంటుంది, పనితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. 10 రూపాయలు పని చేస్తే 100 రూపాయలు లాభం వస్తుంది. సో మిథున రాశి వారికి మాత్రం ఈ శనీశ్వరుడు అక్కడ ఉండడం అనేది ఒక మంచి పరిస్థితి అని చెప్పచ్చు అన్నమాట. దానివల్ల ఏంటంటే కొంచెం బెనిఫిట్స్ బాగుంటాయి. ఈ 2.5 సంవత్సరాలు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఆదాయం వస్తుంది. అందులో మిథున రాశిలో ఎవరు వ్యాపారం చేసేవాళ్ళకంటే తెలియకుండానే ఆర్థిక బలం పెరిగిపోతుంది. ఉద్యోగస్తుల్లో చిన్న చిన్న మార్పులు వస్తాయి, అది వేరే సంగతి. కానీ వ్యాపారస్తులకు మాత్రం మంచి కలిసి వచ్చే అంశంగా కనబడుతుందన్నమాట. అంటే ఇది మేషం, వృషభం, మిథునం ఈ ముగ్గురులో చూస్తే మేషరాశి వారికి కొంచెం దీనివల్ల కొంచెం ఇబ్బంది. చిన్నపిల్లలు, ఉద్యోగం చేసే వాళ్ళకి, సంసారం ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ విపరీతమైన ఖర్చులు, వీటన్నిటి కూడా ఒత్తిడి రావడం, ఇవన్నీ గోచారాలు శని వల్ల జరుగుతుందన్నమాట. ఏళ్ళ శని ఎఫెక్ట్ మొదలవుతుంది కాబట్టి వచ్చినట్టు తెలియడానికి కోసం ఏదో ఒకటి చేస్తాడు మేషరాశి వారికి. సో మేషరాశి వారు శివునికి అభిషేకం చేసుకోవడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. తెలియకపోతే నేర్చుకోండి. నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఒక అనువాకమైన నేర్చుకుని రుద్రంలోని ఆ అనువాకంతో చక్కగా అభిషేకం చేయడం ప్రయత్నం చేయండి. అది కూడా కాలేదు శివ పంచాక్షరి మహామంత్రంతో. ఇది ఇంకా వీడు 2.5 సంవత్సరాలు మీ వెనకాతలే ఉంటాడు. వాడు అక్కడితో ఆగడు. తర్వాత నెత్తి మీద కూడా వస్తాడు 2.5 సంవత్సరాలు. వాడు వృషభంలోకి వెళ్ళేంతవరకు శనీశ్వరుడు మీకు ఏదో ఒక చిరాకు ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ చిరాకు ఉంటుంది, ఒకసారి శారీరకంగా ఆరోగ్య విజయం చూపిస్తాడు, ఇలా రకరకాలు చూపిస్తాడు. అయితే ఏంటంటే మంత్రమే శరణ్యం. ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో, జ్యోతిష్యంలో మనం చెప్పేది ఏంటంటే ఎన్ని రకాల క్రియలు చేసినా, ఎన్ని జపాలు చేసినా స్వయంభూ మీరు చేసే మంత్ర సాధనే మీ రక్షణ. అంటే ఏంటంటే నేర్చుకోమని చెప్తాను. ఇది చక్కగా నేర్చుకుని శివ పంచాక్షరి మహామంత్రంతో అభిషేకం కానీ, రుద్రంతో కానీ ఏదో ఒక దాంట్లో మనం చేసుకోవడం కానీ ప్రయత్నం చేయగలిగితే చక్కగా మీకు ఆరోగ్యం బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.